కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఈరోజు మనం అద్భుతమైన కాఫీ టేస్ట్ చేద్దాము. అసలు ఇంత కాఫీ తాగుతుంటే ఆహా అని ప్రాణం లేచొస్తుంది. అలాంటి కాఫీ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాము. ఈ పాలు నిన్న తెప్పించినవి, అంటే నిన్న రాత్రి పోసారు పాలు, అవి ఫ్రిడ్జ్ లో పెట్టాము. చూసారా పైన మీగడ ఎలా ఉందో. ఇప్పుడు మనం ఆ మీగడతో కాఫీ పెడదాము. ఇది ఇద్దరికి కాఫీ కాబట్టి ఇంత చాలు. మనం స్టవ్ వెలిగిద్దాం, పాలు కాగబెట్టుకుందాం. ఈలోపు కాఫీ డికాక్షన్ రెడీ చేసుకుందాం. కాఫీ డికాక్షన్ పెట్టడానికి ఫిల్టర్ వాడుతున్నాము. దీంట్లో ఇంతవరకు చూపించిన విధంగా కాఫీ పొడి వేసుకుని వేడి నీళ్ళు బాగా మరగబెట్టి, అలాగే మీరు కాఫీ పొడి వేసాక ఇలా వేళతో ఇలా ప్రెస్ చేయండి. మరి గట్టిగా నొక్కేయకండి, నీళ్ళు కూడా వెళ్ళనంత గట్టిగా. ఇలా నొక్కితే అది పైన ఇలా స్టేబుల్ ఇలా అవుతుంది కదా సాఫీగా. అప్పుడు వేడి నీళ్ళు మరుగుతున్నవి దీంట్లో పోయండి. పోసి అలా మూత పెట్టేయండి వెంటనే, లేదంటే వేడి మొత్తం ఆవిరైపోతుంది. ఇప్పుడు పెట్టిన తర్వాత కొద్దిగా అలా కాఫీ కింద కలెక్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు దాంతో మనం కాఫీ చేస్తాము. పాలు పొంగిపోయిన తర్వాత కాఫీ కలిపి చూపిస్తాను. చెప్పు గ్లాసులు పెట్టుకున్నాను. నాకు కాఫీ కప్పులో కన్నా గ్లాసులో తాగడం బాగా నచ్చుతుంది. ఇలా గ్లాస్ పెట్టుకొని వేడివేడిగా కాలుతూ ఉంటే ఆస్వాదిస్తూ తాగడం ఆ మజాయే వేరు. కొంచెం పంచదార వేసుకున్నాను, మీకు తగిన టేస్ట్కి వేసుకోండి. పాలు పొంగిపోతున్నాయి. టీ ఎంత మరిగితే అంత బాగుంటుంది, కాఫీ మాత్రం ఎంత తక్కువ మరిగితే అంత బాగుంటుంది. ఒక పొంగు వస్తే చాలు. ఇందులో డికాక్షన్ కలిపేసుకున్నాము. మనం కాఫీ కప్లో పోద్దాం. వేడి కాఫీ, అలా మనం సన్ రైజ్ చూస్తూ కాఫీ తాగుతాం రండి. ఇప్పుడే సన్ స్లోగా ఉదయిస్తున్నాడు. ఎంత బాగుందో, ఇలా కాఫీ తాగితే చాలు, ఎంత బాగుంటుందో కదా. నేను కాఫీ ఎంజాయ్ చేసి వస్తాను. మీరు కూడా కాఫీ చేసుకుని ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి. తర్వాత వంట స్టార్ట్ చేసి ఆ షార్ట్స్ కూడా పెడతాను. ఈరోజు స్పెషల్ రెసిపీ ఉంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.